సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఈరోజు వచ్చేసి మనము ఇంకో కొత్త మంది అయితే తీసుకొచ్చేసినాం. సో దానికంటే ముందు ఏంటంటే మనము 2 days నుంచి వీడియోస్ అయితే చేయలేదు. ఎందుకంటే మన ఛానల్ అయితే ఒక ఎఫెక్ట్ వచ్చి పడ్డది. సో అదేంటంటే మన మేకపోత అయితే మొన్న ఒకరోజు ఫంక్షన్లో అయితే కోసేసినాం. సో కోసినాక కొయ్యంగానేసి వీడియో తీసేసిన. అంటే సాధారణంగా మనము ఇవి అనిమల్స్ కోయడం మామూలే కదా. సో చాలామంది కుకింగ్ వీడియోస్ అవి ఇవి చేస్తుంటారు కదా. సో వండేటి కోసేటి అవన్నీ చేస్తుంటారు కాబట్టి నేను ఏం చేసిన అంటే నాకు అంతగానం అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళు కొయ్యంగా తీయాలన్నమాట. సో కోసినాక మనము ముక్కలు చేయంగా తీస్తారు వీడియో. బేసిక్గా నాకు తెలియదు ఏంటంటే నేను డైరెక్ట్ దాన్ని ఫస్ట్ నుంచి అంటే స్టార్టింగ్ ఏడు నుంచి కోస్తారో ఆ నుంచి అయితే తీసేసిన. దాని యొక్క మనకు రక్తం కావచ్చు అదంతా క్లియర్గా అయితే కనబడ్డది యూట్యూబ్లో. సో యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ యొక్క యూట్యూబ్ ఇటువంటి వీడియోలు తీస్తే మీ యొక్క యూట్యూబ్ని తీసేయడం జరుగుతుంది అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో నేను ఆ యొక్క ఎఫెక్ట్ వల్ల ఒక 2 రోజులు అయితే ఎమోషనల్ అయినా. సో ఏంటంటే అరే మరి ఇట్లా చేస్తే ఉంటుందా మన ఛానల్ పోతుందా అనేసి కొద్దిగా అనలేదన్నా. మీరు ఎంతమంది కాల్ చేసినా కానీ అండ్ వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ నేను లిఫ్ట్ అయితే చేయలేదు. సో ఏంటంటే కొద్దిగా మనకు కూడా ఎంత ఉంటుంది కదా, ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. సో మరి సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేసి. ఇప్పుడు చాలామంది బిగ్ బాస్లో పోయిర్రు. సో బిగ్ బాస్లో పోయినాక వాళ్ళకు ఉన్నట్టే మనకు ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు, మనమైతే ఇంకా ఆ స్థాయిలో కూడా లేము. సో అడవిలలో గొర్రెలు మెప్పుతున్నాను అనమాట. సో ఎవరికైనా కొద్దిగా ఎదగాలనేసి ఉంటుంది. సో ఏంటంటే దాన్ని మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు మనకు వ్యాధి వచ్చింది అనుకోండి, సో మనం ఏదో ఒక మందు వాడి మనము, ఎందుకంటే తెలిసిన మందు వాడి మనం నయం చేసుకోగలం. కానీ ఇదేంటంటే యూట్యూబ్కి సంబంధించి కాబట్టి సో యూట్యూబ్ వాళ్ళని మనము ఏం చేయలేము కదా. సో వాళ్ళను మనం ఏం చేయలేము అన్నమాట. సో అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మనము కాపాడుకునే బాధ్యత మనది. సో నేనేంటంటే అనిమల్స్ గురించి తీస్తుంటా కాబట్టి ఏదైనా ఒకేలా ఏం కాదులే అనేసి అన్ని పెట్టేసినాక అంటే ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వాడను. ఎందుకంటే ఇలాంటి చాలా ఎఫెక్ట్ పడతాయని వాడను. ఓకేనా. సో మరి ఒక బాధ వల్ల నేను 2 రోజులు కొద్దిగా అట్లా ఉన్నా, ఎమోషనల్గా ఉన్నా. ఓకేనా. సో ఈరోజు వచ్చేసి మనము మందు తెలుసుకుందాం. మీకు ఒకసారి చూపిస్తా, ఒకసారి చూడండి. సో చూస్తున్నారా, ఇదన్నమాట. సో ఇది చాలామంది చూసే ఉంటారు. సో చాలామంది ఒకసారి నాకు వాట్సాప్లో కూడా 2-3 పంపించడం జరిగింది. సో ఇది దేనికి పనికి వస్తుంది అనేసి పంపించడం జరిగింది. సో అంటే నాకు తెలిసే ఆల్రెడీ ఇది ఏటికి పనికి వస్తుంది ఏం కాదు అనేసి నాకు తెలిసే, కానీ తీరం కొద్ది చెప్దామనేసి అదే అంటే అన్నీ ఒకటిసారి చెప్తే మంచిగా ఉండదు కదా. సో తీరం కొద్ది చెప్దామనేసి నేనైతే దానికోసం వెయిట్ ఉన్నాను అన్నమాట. ఓకేనా. సో ఇది ఏంటికి పనికి వస్తుంది అంటే మనకు దీని యొక్క కాయలు ఉంటాయి కదండి. సో ఇంత కాయలు ఉంటాయి. సో ఈ కాయలను ఏం చేయాలంటే మనకు ఒక 4-5 చెట్లు, మంచి పెద్ద చెట్లు చూసుకొని సో ఆ కాయలు అనేది మనం దంచి గొర్రెలకు తాగిపియాలి. అది దేనికి పనికి వస్తుంది అంటే మనకు డొబ్బ రోగం అయితే పనికి వస్తుంది. సో డొబ్బ మనకు ఇక్కడ ఖరాబ్ అవుతుంది కదా గొర్రెలకు. సో మంచిగానండి. సో దాని యొక్క 1 రోజులు అయితే క్లీన్ చేస్తుంది. చాలామంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. సో నమ్మిన వాళ్ళు ఉండండి, నమ్మని వాళ్ళు మనకు సంబంధం లేదన్నమాట. ఓకేనా. సో నమ్మితేనే ఉండండి, మీకు బలవంతం చేసింది నాకు ఇష్టం లేదన్నమాట. ఓకేనా. సో ఏంటంటే మనకు డొబ్బ వస్తారా అంటే ఒక డొబ్బ వచ్చినట్టు ఒక గొర్రెకి కావచ్చు ఇట్లా మబ్బు పడింది అనుకోండి, మనకు ఖచ్చితంగా అయితే ఏర్పడుతుంది. సో మనకు ఏర్పడడానికి ఏంటంటే మన వెంటనే ఈ ఒక చెట్టు మనకు కాయలు ఏవైతే ఉంటాయో అవి దంచి ఎన్ని గొర్రెలకు కనిపిస్తే అన్నిటికీ పోయాలి. సో అన్నిటికీ వచ్చినా ఏం కాదు. సో అంత ఒక మీ చెట్లు అది మీ ఏరియాలో ఒక చెట్లు ఉంటే అన్ని గొర్రెలకు వచ్చినా ఏం కాదు, ఎఫెక్ట్ ఏం పడది. చిన్నపిల్లలకు మాత్రమే పోయొద్దు. అంటే మనకు సాధారణంగా పుట్టి ఒక నెల కావచ్చు, ఒక 20 రోజులు కావచ్చు ఉంటాయి కదా. సో వీటికి మాత్రం పోయొద్దు. సో పెద్ద గొర్రెలకు ఖచ్చితంగా, మేకల గొర్రెలకు అన్నిటికైతే క్లీన్ పోస్ట్ చేసుకోదు, ఏం డౌట్ లేదన్నమాట. ఓకేనా. సో మరి తెలుసుకున్నారా, ఇదే అన్నమాట ఇలాంటి వీడియో. సో మన ఒక వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి నా కోసం, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. ఓకేనా. ఉంటా, బాయ్ బాయ్. నా గొర్రెలు పోతున్నాయి అన్నమాట మెల్లమెల్లంగా. సో ఎటు పోవు, కాకపోతే నాకు కూడా చేతిని వస్తుంది పట్టి. ఎందుకంటే మనం అంత పెద్ద స్టార్ కాదు, మనకు ఇంకొకళ్ళు వీడియో తీస్తాను. ఓకేనా. సో మరి ఉంటా, బాయ్ బాయ్.